దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. కొత్త లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నారు. కొత్త లేబర్ కోడ్లతో కార్మికుల తీవ్ర నష్టం వాటిల్లుతుందని కూడా వాపోతున్నారు. ఈ సమ్మెకు రెండు తెలుగు రాష్ట్రాల కార్మికులు కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. పాత కార్మికుల చట్టాలను అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సమ్మె కారణంగా పలు బ్యాంకింగ్, తపాలా సహా పలు సేవలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు కార్మికుల సమ్మెతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. డీటెయిల్స్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి. చందు, ఏదైతే ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికుల సార్వత్రిక సమ్మె కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా మొత్తం అన్ని ప్రాంతాలలో కూడా కార్మికులు రోడ్డెక్కి ధర్నాలు, నిరసనలు తెలిపిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న కార్మికులందరూ కూడా ఈ సమ్మెకి పూర్తిగా మద్దతు పలికారు. అలాగే సింగరేణి సంస్థలో, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర, సింగరేణి దగ్గర సింగరేణి కార్మికులు కూడా చాలా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఏదైతే 4 కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో 4 లేబర్ కోడ్ చట్టాలని రద్దు చేయాలి, వెంటనే పాత చట్టాలని అమలు చేయాలనేది ప్రధాన డిమాండ్గా ఈ సార్వత్రిక సమ్మెను కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు కొనసాగిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని నగరాల్లో, అన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ కార్మిక సమ్మె కొనసాగింది. అనేక చోట్ల సిపిఐ, సిపిఎం, సిఐటియు, అలాగే ఏఐటియుసి, అలాగే ఐఎఫ్టియు ఇలా కార్మిక సంఘాలన్నీ, అంటే మున్సిపల్, అలాగే ఎల్ఐసి, ఇంకా ఇతర బ్యాంకులకు సంబంధించిన కార్మికులు, అంటే ఉద్యోగులు కూడా సమ్మెకి పూర్తి మద్దతు ప్రకటించి భారీ నిరసన ర్యాలీలు కూడా చేసిన పరిస్థితి ఉంది. అంటే రాజమండ్రిలో చూసినట్లయితే కోటిపల్లి బస్టాండ్ నుంచి కోటగుమ్మం సెంటర్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించిన పరిస్థితి ఉంది. ఇక అధిక సంఖ్యలో ఇక్కడ కార్మికులు తరలి వచ్చారు. అయితే దేశవ్యాప్తంగా ఉన్న ఈ ఏదైతే ప్రధాన డిమాండ్లు ఉన్నాయో ప్రభుత్వ రంగ సంస్థలనే ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. ఇక్కడ ఏదైతే 10,000 రూపాయలు కార్మికులు రిటైర్ అయిన తర్వాత పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలాగే కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. అంటే దేశవ్యాప్తంగా చూసినట్లయితే అనేక కార్మిక సంఘాలు ఈ సార్వత్రిక సమ్మెకి పూర్తిస్థాయి మద్దతు ప్రకటించాయి. ఎక్కడ చూసినా కానీ ఈరోజు ధర్నాలతోటి కార్మిక సంఘాల దళాలు అంటే ఎరుపు మయమైన పరిస్థితి ఉంది. ఏఐటీసీ, అలాగే సిపిఐ, సిపిఎం కార్మిక సంఘాలన్నీ కూడా అన్ని నగరాల్లోని కూడా ధర్నాలు కొనసాగించాయి. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఈ లేబర్ కోడ్కి సంబంధించిన 4 చట్టాలని రద్దు చేయాలి, పాత చట్టాలని అమలు చేయాలి. అలాగే కార్మికులకి సంబంధించి ఏదైతే పాత చట్టాలు ఉన్నాయో వాటిని అమలు చేయాలి. ఏదైతే 8 గంటల పని విధానాన్ని 10 గంటలకు మార్చి తీసుకొచ్చారో, దాదాపు అంటే వారానికి 48 గంటలు ఉన్న పని గంటల్ని అది దాదాపు 72 గంటలకు పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయటాన్ని, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని తీవ్రంగా నిరసించాయి. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ లేబర్ కోడ్ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. చందు. రైట్ శ్రీరామ్మూర్తి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.